వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా, దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఈ పాయింట్ లో మాత్రం వాలంటీర్ల మీద తీవ్రమైనటువంటి ద్వేషం ఆయనకి ఎందుకనినో తెలియదు. అదే సందర్భంలో వాలంటీర్లని అసలు అసాంఘిక శక్తులుగా మొదట చిత్రీకరించింది ఆయన. అదే సందర్భంలో వాలంటీర్లు అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తారని మాట్లాడింది ఆయన. ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లు నా సోదరులు లాంటి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తాము చంద్రబాబు గారు కూడా ప్రకటించారు కదా, నేను గ్యారంటీ అన్నది ఆయన. ఇప్పుడు వాలంటీర్లకి ఏది చట్టబద్ధంగా లేదు అంట. ఎవరన్నా నమ్ముతానికి ఏమన్నా ఉంటుందా? వాలంటీర్కి చిట్ట చివరి రోజు దాకా జీతం ఇచ్చారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏముంటది? జీవోనే ఉంటుంది. ఇది కూడా జీవో ఇచ్చారు కదా, ఆ జీవోని సవాల్ కూడా చేసింది కదా ఇదివరకు జనసేన హైకోర్టులో. జీవోని హైకోర్టులో జనసేన కదా సవాల్ చేసింది. ఆ తర్వాత తీర్పు